సీఎం రేవంత్ రెడ్డిపై అక్రమంగా బీజేపీ కేసు పెట్టిందని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వీడియో మార్ఫింగ్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్కు లేదన్నారు ఆయన. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్ర చేస్తోందని మరోసారి ఆరోపించారు ఆయన. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని, తెలంగాణలో ఎక్కడా కరెంటు కోతలు లేవన్నారు. తెలంగాణతో పాటు ఒడిశాలో ప్రచారం చేస్తానంటున్న భట్టి విక్రమార్కతో మా కరెస్పాండెంట్ భూపాల్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గొడవ జరుగుతుంది. మనకు తెలుసు, రిజర్వేషన్ల వ్యవహారంలో అటు కేంద్రం నుంచి పోలీసులు వచ్చి కూడా గాంధీ భవన్కి వచ్చి వివరాలు సేకరించడం. దీనికి సంబంధించి మన ముందు మాట్లాడడానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు. మీరు చెప్పండి, ప్రధానంగా అంటే మార్ఫింగ్ ఎవరు? రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ చేసిందని, అది కాంగ్రెస్ పార్టీ మార్ఫింగ్ చేసిందని ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చారు. దీన్ని ఎలా చూడాలి? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు, భారతీయ జనతా పార్టీ భారత రాజ్యాంగాన్ని మార్చాలని బాబాసాహెబ్